తోటకూర పప్పు, కందిపప్పు నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్నా. అలాగే తోటకూర సన్నగా తరిగి అది కూడా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. అది ఇప్పుడు కుక్కర్లో వేసేసుకొని, అలాగే 3 రెక్కల చింతపండు, చిన్నవి ఒక 3 టమాటాలు వేసుకుంటున్నాను. ఒకటి 1.5 స్పూన్ కారము, 1.5 గ్లాస్ వాటరు, పసుపు. 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 4 విజిల్స్ అయిపోయినాయి. స్టవ్ బంద్ చేస్తున్నాను. కంప్లీట్గా స్టీమ్ అంతా పోయినాక సాల్ట్ వేసుకొని మెదుపుకుందాము. కంప్లీట్గా స్టీమ్ అంతా పోయింది. ఇప్పుడు మూత తీసి మీ రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని మెదుపుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం 2 స్పూన్స్ ఆయిల్ ఆల్రెడీ పెట్టేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు క్రష్ చేసుకున్న వెల్లుల్లి వేసేసుకొని అవి బాగా వేగిన తర్వాత మిగతా పోపు దినుసులు వేసేసుకున్నాము. వెల్లుల్లి వేగిపోయింది. పోపు దినుసులు కూడా వేసేసుకున్నాము. అవి కొంచెం ఫ్రై అయినాక పప్పులో మిక్స్ చేసుకుందాం. పప్పు వేగిపోయింది. స్టవ్ బంద్ చేసి పప్పులో కలిపేసుకుందాము. అంతే, తోటకూర పప్పు రెడీ అన్నమాట. ఈ వీడియో కనుక నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. పక్కన బెల్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.